అందరికీ నమస్కారం అండి. ఇవి నారింజకాయలు మీకు తెలిసే ఉంటుంది. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. పెద్దగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి సీజనల్ ఫ్రూట్స్ అండి. వీటిలో సి విటమిన్ ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకోవాలా. వీటిని తొక్క తీయటం ఎలాగో కూడా చూపిస్తానండి. అలా చాక్ పెట్టి కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను కొంచెం కట్ చేశానండి. మళ్ళీ మీకోసం కట్ చేసి చూపిస్తున్నాను. చూపించాలి కదా అన్నట్లు అట్లా చాకు పెట్టి కట్ చేస్తే మనకు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. అదిగో చూడండి, మన చాక్ పెట్టి ఇలా అంటే త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా కూడా ఉంటుంది మనకి తీసుకోవడానికి. కానీ అప్పుడే కోసే కదండి చెట్టు మీద నుంచి, చాలా బాగున్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇవి నారింజకాయలు అంటే పుల్లగా ఉంటాయి. మరి ఇవేంటో కానీ చాలా స్వీట్గా ఉన్నాయి. అస్సలు తింటా ఉంటే ఇంకా తినాలనిపించింది. చాలా బాగున్నాయి. మా పిల్లలు కానీ మేము కానీ అందరు కూడా, అంటే ఈ చెట్టు మాది కాదండి, ఎవరో ఇచ్చారు నాకు. ఇస్తే పులుపు ఉంటాయేమో నేను తినలేదు. తర్వాత చూస్తే చాలా స్వీట్గా ఉన్నాయి. అదేంటి నారింజ పులుపు కదా స్వీట్గా ఉంది ఏంటి అని అనుకున్నాను. అప్పుడు అర్థమైంది పులుపు కదా స్వీట్ కూడా ఉంటాయి నారింజ అని. చాలా బాగున్నాయి. ఆ ముచ్చుక తీయడానికి నేను చాలా కష్టపడ్డాను. అది అస్సలు రావట్లేదు. ఏదో ఏదో చేసా మొత్తానికి, అటు ఇటు అదంతా నీట్గా తీయాలి, కానీ నేను తీయలేదు. అందుకే నాకు తొనలు తీసేటప్పుడు కూడా రాలేదు. ఫస్ట్ తొన తీస్తూ ఉంటే అస్సలు రావట్లేదు నాకు. చూడండి, అవి తీసేస్తే నీట్గా ఉంటుంది. నాకేంటంటే అది తీయలేదు కదా, తీయపోయేసరికి ఏమవుతుందంటే అది అస్సలు రావట్లేదు. అలానే ట్రై చేశా, ఏదో మళ్ళీ తర్వాత రావట్లేదని మళ్ళీ తీస్తున్నాను అనమాట. తీసా. చూడండి ఎలా పాయలు పాయల కింద విడిపోతుందో. ఇంకొంచెం ఎదిగితే బాగుంటాయి కాయలు. ఇవి చూడండి తొనలు పచ్చి అనమాట. అప్పుడే చెట్టు మీద నుంచి కోసా కదండి, ఆ వాటర్ వస్తున్నాయి. అవి ఇట్లా జుమ్ అంటున్నాయి కళ్ళల్లో పడి. ఇట్లా తొనలు తీసుకొని తింటే అసలు ఎంత బాగుందో. అసలైతే ఉప్పు కారం పెట్టుకొని తింటే బాగుంటుంది నారింజ. కానీ ఇవి స్వీట్గా ఉన్నాయి కదా, ఉప్పు కారం అవసరం లేదు. కానీ నారింజలోనే ఉప్పు కారమే బాగుంటుందండి. అసలు వాడి పేరు చెప్తేనే మన నోరు ఊరిపోతుంది. ఎందుకంటే పులుపు అంటే ఆటోమేటిక్గా అదేంటో మన నోరు ఎవరికైనా ఊరుతూ ఉంటుంది. ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి. మీరు కూడా సీజనల్ ఫుడ్స్ కంపల్సరీ తినండి. ఎందుకంటే హెల్త్కి మంచిది. ఏ సీజన్లో తిరిగే ఫుడ్ ఆ సీజన్లోనే తినాలన్న. కాబట్టి ఇవి న్యాచురల్ కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.